ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినాన కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని కొద్ది నిమిషాలు కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. కృప కలిగిన మా ప్రభువా మహోన్నతుడా, మీకు వందనాలు నాయనా. ఈ దినాన్ని మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు ప్రభా మీ సన్నిధిలో కొద్ది మాటలు ధ్యానం చేసుకోబోచుండగా మందరికి కాల్సిన వర్తమానాన్ని దయచేయండి. వింటున్న బిడ్డలను, వినబోతున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి దీవించి, అయ్యా నా తండ్రి ప్రభా, నీ మాటలు మంచి నిలబడే విత్తనములుగా మీరు ఆశీర్వదించి సహాయం చేయమని, అనేక మంది ఈ మాటల ద్వారా రక్షణలోనికి, మారుమనసులోనికి మీరు నడిపించి మీ కృపను చూపించి సహాయము చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధిలో కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ము నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్షూరుల చేతిలో పడకుండా విడిపించేదను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చనున్నట్టుకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. దేవుని సన్నిధిలో ఇక్కడ హిజ్కియా గురించి మనం చదువుకొని ఉన్నాం. హిజ్కియా ఏం చేస్తున్నాడనంటే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. కన్నీటి ప్రార్థన బహు బలమైనది. కన్నీటితో వేడుకునే విధానము దేవుడి హృదయాన్ని కదిలిస్తుంది. కన్నీళ్ళు ఊరికనే వస్తాయండి? కన్నీళ్ళు ఊరికనే రావు. ఎవరైనా మనల్ని అనరాని మాటలంటే, బాధపడితే, అనేక రీతిలుగా మనల్ని వేరేగా మాట్లాడితే మనకు కన్నీళ్ళు వస్తాయి. మనల్ని బాధ పెడితే తప్ప కన్నీళ్ళు మరి రావు. మన హృదయాల్లో విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి వారంగా, కన్నీటితో మనం వేడుకునే వారంగా ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే మన జీవితాల్లో ఏదైనా బాధ, కష్టం, మన మీదకి ఏదన్నా హఠాత్తుగా ఏదన్నా వస్తే అప్పుడు కన్నీళ్ళు అనేవి మన జీవితాలకి వస్తూ ఉంటాయి. కన్నీటి ప్రార్థన హిజ్కియా మరి కన్నీటితో వేడుకోవటం వల్ల కన్నీటి ప్రార్థన ఎవరు విన్నారని అంటే దేవుడు ఆలకించాడు. కన్నీటి ప్రార్థనని ఆలకించి హిజ్కియాకి 15 సంవత్సరముల ఆయుష్ను దేవుడు పొడిగించాడు. ఆయుష్తో పాటు తన పట్టణం మీదకి ఏ శత్రువు రాకుండా కాపుదలనిచ్చాడు. తనకున్నటువంటి అనారోగ్యతని మందు వేసి మాన్పే విధంగా దేవుడు హిజ్కియాని జ్ఞాపకం చేసుకొని నిండు ఆయుష్ ఆరోగ్యమును కలగచేశాడు. ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, నెమ్మదిని కూడా కలగచేశాడు. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న నీవు నీకున్న బాధను బట్టి, శ్రమను బట్టి, ఇరుకును బట్టి కన్నీటితో హిజ్కియా వల్లే వేడుకుంటే దేవుడు తప్పకుండా నీకు కూడా ప్రతిఫలాన్ని అనుగ్రహించే దేవుడు, నీ బాధల నుంచి విడిపించే దేవుడు, నీ శ్రమల నుంచి విడిపించి వాటిని మాయం చేసే దేవుడు, నీ కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు మన ప్రభువైన యేసయ్య. ఈ దినాన నీ కన్నీళ్లు దాటి మనుషులు వెళ్ళిపోతున్నారేమో, నీకు ఇష్టమైన వారు నీ కన్నీళ్లు తొడవకుండా ప్రక్కకు వెళ్ళిపోతున్నారేమో, నీ కన్నీళ్ళతో నాకు అవసరం లేదు అన్నట్లుగా బాగా ప్రేమించిన వారు ఆ కన్నీళ్లు తొడవకుండా కన్నీళ్లు దాటి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడైతే మన ప్రభువైన యేసయ్య సృష్టికర్త కన్నీళ్లు దాటి వెళ్ళే దేవుడు కాదు. కన్నీటి ప్రార్థన బహు విలువైనది. నీ కన్నీళ్లు ఆయన బుడ్డిలో దాచుకొని ఉన్నాడు. నువ్వు ఎంతగా కన్నీరు కారుస్తున్నావు, వేదన చెందుతున్నావు, 4 గోడల మధ్య నువ్వు కన్నీరు కారుస్తున్నావని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఆ సమయంలో ఆ కన్నీటిని తుడిచి నీకు మేలు చేసే దేవుడు, దీవెననిచ్చే దేవుడు, నీ కన్నీటిని తుడిచి నీకు దీవెనని అనుగ్రహించే దేవుడు. హిజ్కియా ఆయుష్ అయిపోతుంది, నువ్వు మరణం అవుతున్నావని చెప్పి ప్రవక్తను పంపించాడండి. మొదటి వచ్చిన మనం చదువుకుందాం. అధ్యాయము మొదటి వచ్చిన దినములో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ప్రవక్త ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు మరణమవుచున్నావు, బ్రతుకోవు కనుక నీవు నీళ్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగింది. కలగగా ప్రవక్త అయినటువంటి ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు మరణమవుచున్నావు, బ్రతుకోవు అని దేవుడు సెలవిస్తున్నాడు అనే మాట చెప్తాడు. నీళ్లు చక్కబెట్టుకో అన్నప్పుడు మనమైతే లోకానుసారంగా మనకున్న వారందరినీ పిలుచుకొని చక్కబెట్టుకోవాల్సిన ఎక్కడెక్కడ ఏం దాచిపెట్టాము, ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్ని బిడ్డలకు చెప్తాం. ఇదమ్మా ఇది పరిస్థితి, ఇది పరిస్థితి, నీకింత నీకింత అన్నట్లుగా
మనము లోకానుసారంగా ఎలా చేస్తూ ఉంటాం. హిజ్కియా దేవుని బిడ్డ, మరణం అవుతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని సన్నిధిలో హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించడానికి, కన్నీరు తొడవటానికి కారణం ఏంటో తెలుసా? యెహోవా సెలవిచ్చుచున్నాడు, నీళ్ళు చక్కబెట్టుకున్నప్పుడు, నువ్వు బ్రతకవన్నప్పుడు మనమైతే కృంగిపోతాం, కృషించిపోతాం, బలహీనపడిపోతాం. అమ్మో నేను చనిపోతున్నానని, మరణిస్తున్నానంట, నాకు నీ రోగం మరణానికి తీసుకొని వెళ్తుందంట అని చెప్పి కృంగిపోతాం, కృషించిపోతాం. కానీ దేవుని ఇక్కడైతే హిజ్కియా ఏం చేస్తున్నాడంటే, అతడు 2వ వచనం మనం చదువుకుందాం. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నీ నెట్లు జరిగించుదునో, కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా. ఏమంటున్నాడంట? ఎంత ధైర్యంగా ప్రార్థన చేస్తున్నాడండి. అతడు తన మొహమును గోడ తట్టు త్రిప్పుకొని యథార్థ హృదయముతో సత్యంతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటున్నావు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా? నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నీ నెట్లు చేసిస్తున్నావు. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా అంటే ఆయన చేయాల్సినవి కొన్ని పనులు ఉన్నాయేమో. హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. నేను మరణించడం ఏంటయ్యా, నా ఇల్లు చక్కబెట్టుకోవటం ఏంటి, నీ సన్నిధిలో యథార్థంగా నడిచాను కదా, అనుకూలకంగా సమస్యను ఎట్లు జరిగించాను, యథార్థమైనటువంటి మనసుని నేను కలిగి ఉన్నాను కదా, సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నో సత్య మార్గములు నడిచాను కదా. నీ మార్గమే, ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నాడు. ఆయన మార్గములో, దేవుని మార్గం నడిచి నీ మార్గంలో నడిచాను కదయ్యా. గోడ ముఖమును తిప్పుకొని కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించానంట. మరలా యెషయాను పంపుతున్నాడు, మరలా ప్రవక్తను పంపుతున్నాడు. యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవానికి సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి తిని, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు పొడిగిస్తున్నాను. ఇది నాన్న చివరి క్షణాలు అన్నట్లుగానే ఉందా నీ పరిస్థితి? నీకున్న సమస్యలు చివరి సమస్యలు అన్నట్లుగానే ఉన్నాయా? బయటికి రాలేను, వీటిల్లోనే పడి నేను మరణించాలి అని అనుకుంటున్నావా? దేవుని సన్నిధిలో హిజ్కియా వలె కన్నీటి ప్రార్థన చేస్తే, కన్నీటి ప్రార్థన ఆలకించే దేవుడు. నువ్వు ఏడవటం, నువ్వు కన్నీరు కార్చడం దేవునికి ఇష్టం కాదు. ఆ కన్నీటిని తుడిచే దేవుడు, ఆనందాన్ని కలగచేసే దేవుడు. హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకించడానికి ఇష్టపడుతున్నాడు. హిజ్కియాకి ఆయుష్ను పొడిగించిన రీతిగా నీకు కూడా ఆయుష్ను పొడిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ పరిస్థితుల్లో ఉన్నావో ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వున్న పరిస్థితిలోనే దేవుని వైపుకు మళ్ళుకొని, దేవా నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకోయా, అయ్యా నీ సన్నిధిలో ఎలా భక్తి చేశానో, ఎలా ప్రార్థించానో, ఎలా నీ సన్నిధిలో నేను కనపడ్డానో, పరిచర్య చేశానో ఒక్కసారి నేను జ్ఞాపకం చేసుకోయా, నా ప్రార్థన ఆలకించవా, నాకు మేలు చేయవా, నువ్వు ఏడుకో. దేవుడు తప్పకుండా నీ ప్రార్థన అంగీకరించే దేవుడు. హిజ్కియా కన్నీళ్లు విడుచుట దేవుడు చూచాడు. మనుషులు చూస్తే ఏ లాభం ఉండదు. మనుషులు ఒక్కొక్కసారి చూస్తారు, ఒక్కొక్కసారి చూడకపోవచ్చు. కానీ దేవుడు ఎల్లప్పుడూ ఆయన కనుదృష్టి, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మన మీద నిలిపే దేవుడు, నిలిపిన దేవుడు, చూస్తున్న దేవుడు. నువ్వు ఏ మూలన్నా, ఏ గదిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే నిన్ను చూస్తున్నటువంటి దేవుడు నీ బాధని, నీ కష్టాన్ని, నీ నష్టాన్ని, నీ వ్యధని, తీర్చలేని సమస్యని దేవుడు చూసి తీర్చే దేవుడు, చూసి దాటిపోయే దేవుడు కాదు, ఆగి నీ దగ్గర నీకు మేలు చేసే దేవుడు. ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావా? వృధాగా కన్నీరు వారి దగ్గర వీరి దగ్గర కార్చేస్తున్నావా? వద్దు ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ కన్నీటిని దాచిపెడతాడు, నీ కన్నీటిని విలువ కడతాడు, నీ కన్నీళ్లకు విలువ ఇస్తాడు. ఈ దినాన దేవుని సన్నిధిలో కూర్చుంటున్నటువంటి నీవు, దేవుని ఆరాధిస్తున్న నీవు, ప్రార్థనకు అలవాటైన నీవు, దేవుని సన్నిధిలో రక్షణ పొందుకున్నటువంటి నీవు కన్నీటి ప్రార్థన చేయి. నీకున్న సమస్య అంతా దేవుడు తీర్చే దేవుడు, మేలు చేసే దేవుడు, ఆశీర్వాదాన్ని కలగచేసే దేవుడు. ఒక్క ఆయుష్ కోసమే మరి హిజ్కియా ప్రార్థించాడు. 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగిస్తున్నానని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. మరియు పట్టణము నిన్ను కాపాడుచు, నిన్ను ఆ పట్టణము అశ్షూరా చేతిలో పడకుండా విడిపిస్తానంటున్నాడు. ఆ పట్టణము కట్టబడి ఉన్నది, వేరే వారి చేతిలో ఉంచబడి ఉన్నది.
ఆ పట్టణం వారి చేతిలో నుంచి విడిపించి దానిని కాపాడుతానంటున్నాడు. అలాగే ఇంకో మాట కూడా సెలవిస్తున్నాడు. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చునట్టుకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. ఆహాజు ఎండ గడియారం మీద సూర్యుని కాంతి దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కి చేసెను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లు అది 10 మెట్లు మరలా ఎక్కెను. యూదా రాజైన హిజ్కియా రోగి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించాడు, ఆరోగ్యం పొందుకున్నాడు, ఆయుష్ను పొందుకున్నాడు. ఇక్కడ అంటున్నాడు, దేవుని సన్నిధిలో ఆయన గాయాన్ని కట్టాడు, అలాగే విడిపించాడు పట్టణాన్ని, తనని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయుష్ని ఆరోగ్యమును మంచి కాపుదలని దేవుడు అనుగ్రహించాడు. తర్వాత రచించాడంట. ఆరోగ్యం కలగ చేసినటువంటి మేలు చేసినటువంటి దేవుని సన్నిధిలో కొన్ని మాటలు రచిస్తూ అన్ని పడుతూ ఉన్నాడు. దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో హిజ్కియా వలె దినానా నువ్వు ప్రార్థన చేయగలిగితే, కన్నీటితో వేడుకోగలిగితే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేసే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఏ శ్రమల్లో ఏ కష్టంలో ఉన్నావు, మృతుతులమైన పరిస్థితుల్లో ఉన్నావేమో, దేవుడు తప్పకుండా నేను జ్ఞాపకం చేసుకొని దీవించే దేవుడు. కాబట్టి దినాన నీ ప్రార్థనకి విలువ, నీ ప్రార్థన ఆలకించే దేవుడు, నీ ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడు, నీ కన్నీటిని తుడిచే దేవుడు, నీ దుఃఖమును నాట్యముగా మార్చే దేవుడు. హిజ్కియా ప్రార్థన ఏ రీతికైతే చేశాడో ఆ రీతిగా యథార్థంగా దేవుని సన్నిధిలో నువ్వు కూడా చేయగలిగితే దేవుడు తప్పకుండా మేలు కలుగ చేసే దేవుడు, ఆశీర్వాదాన్ని కలుగ చేసే దేవుడు, నెమ్మదిని కలుగ చేసే దేవుడు. సత్యముతో యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి మనం నడిస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు ఆలకించి మేలును చేసే దేవుడు, ఆయుష్ని ఆరోగ్యమును కాపుదలని అనుగ్రహించి అంతకంతకు వర్ధిల్ల చేసే దేవుడు. ఆ రీతిగా హిజ్కియా వలె నువ్వు కూడా ప్రార్థన చేస్తూ కన్నీటితో వేడుకుంటే, కన్నీటి ప్రార్థన బహు విలువైనదని చెప్పి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ వేడుకుంటే దేవుడు తప్పకుండా కన్నీటి ప్రార్థనకి జవాబుని అనుగ్రహించే దేవుడు. ఆ రీతి మాటని హృదయంలో ఫలింప చేయను గాక. మీకు కొందనాలనైనా ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి. హిజ్కియా వలె కన్నీటి అనుభవాల్లో ఉన్నారేమో నాయన, ఆయుష్ తరిగిపోతుందని వారి జీవితాల్లో అనేక మంది చెప్పి ఉన్నారేమో నాయన, వారి ఆయుష్ను పొడిగించండి, వారి గాయాలు మీరు కట్టండి, వారికి మంచి కాపుదలను అనుగ్రహించండి. హిజ్కియా వలె కన్నీటితో బిడ్డలు వేడుకుంటుండగా కన్నీటి నాట్యంగా మీరు మార్చండి. వారికి ఉన్న పరిస్థితి ఏదైనా, సమస్యలు ఏమైనా వాటి నుంచి తప్పించబడినట్లుగా నీ సన్నిధిలో పొందుకునేంత వరకు విడుదలను కలుగ చేయమని, క్షేమాన్ని అనుగ్రహించమని, హిజ్కియాకి ఇచ్చిన జవాబును ప్రియ బిడ్డలకు మీరు అనుగ్రహించి సహాయం చేయమని, బిడ్డలు చేసిన ప్రార్థనలు అంగీకరించి జవాబును తెచ్చమని, ఆ ప్రార్థన కూడా మీరు ఆలకించిన ఆయన ఆశీర్వాదాలు కలిగించండి. మా ప్రభువు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అనేక మందికి తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతలు మా ఫోన్ నెంబర్కు మీరు తెలియపరిచినట్లయితే మీ కొరకు అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. ప్రార్థన బలమైన కార్యాలని జరిగిస్తుంది, క్షేమాన్ని ఇస్తుంది. కాబట్టి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి, తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.